హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మిమల్చారి విశ్వకర్మ. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు కొన్ని రకాల ముత్యాలు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి, మొత్తం చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకి ముత్యాలు. ఒక్క నిమిషం. ఈ ముత్యాలు వచ్చేసి ఇవి మనకి గ్రాముల్లాగా అమ్ముతారండి, పీసులు. ఇవి గ్రాముకి వచ్చేసి మనకి సైజుని బట్టి పెద్దవి అయితేనేమో తక్కువగా వస్తాయి, చిన్నవి అయితేనేమో ఎక్కువగా వస్తాయి. అయితే మనము ముత్యాల సైజు పెరిగిన కొద్దీ రేట్ తక్కువ అవుతుంటుంది, చిన్నగా అవుతున్న కొద్దీ రేట్ ఎక్కువ అవుతుందండి. నేను ఉదాహరణకి చూపిస్తాను. ఇప్పుడు ఈ సైజు ముత్యాలు ఉన్నాయి. ఈ ముత్యాలు మనకి ఒకప్పుడు మనకి గ్రామ్ వచ్చేసి 600 అలా అమ్మేవారండి. ఈ ముత్యాలు మనకి గ్రాముకి వచ్చేసి 600 రూపాయలు ఒరిజినల్ ముత్యాలు అమ్మేవాళ్ళు. ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది రేటు. మార్కెట్లో క్వాలిటీ, ఇందులో కూడా క్వాలిటీలు ఉంటాయి. సో ఈ ముత్యాలు మనకి అప్పట్లో మన ముత్యాల దండలు వేసుకునేవాళ్ళు కదా, ఆ సైజు ముత్యాలు అనమాట ఇవి. తర్వాత వచ్చేసి ఇవేమో మనకి రౌండ్ టైప్ వచ్చాయి. రౌండ్ టైప్ ముత్యాలు దేనికి యూజ్ చేస్తారంటే ఇవి ఎక్కువ మనకి రాణిహార్లు అంటారు కదా, రాణిహారు 3 వరుసలు 4 వరుసలు వేసుకుంటారు కొంతమంది. రాణిహార్లలో ఇలాంటి ముత్యాలు ఎక్కువ యూజ్ చేస్తారు. దీని మీద కొద్దిగా పెద్ద సైజు అంటే ఇవ్వండి. ఈ సైజు కూడా చాలామంది యూజ్ చేస్తుంటారు. ఇవి మామూలుగా కమ్మలకి కింద హ్యాంగింగ్ అవ్వడానికి ఇలాంటి ఒక్క ముత్యం ఏమంచి పడుగుతుంటారు. ఇలాంటి సైజులు ఓకే. రాణిహార్లకి ఈ సైజు వాడుతుంటారు, ఈ సైజు వాడుతుంటారు. తర్వాత ఇవి వచ్చేసి ఒక డిఫరెంట్ ఆఫ్ షేప్లో ఉంటాయండి ముత్యాలు. ఇవి దీనికి వచ్చేసి మనకి చాలా సన్నగా ఉంటుంది. దీనికి హోలు ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది. దీని మ్యాక్సిమం థ్రెడ్లో చాలామంది ఇష్టపడుతుంటారండి. అది డిఫరెంట్గా ఒక సింగిల్ లైన్ హారం లాగా చేసుకొని వేసుకుంటారు. కొద్దిగా కాస్ట్లీగానే ఎక్కువ ఉంటాయి ముత్యాలు ఇవి. తర్వాత ఇవి కూడా రౌండ్ ముత్యాలండి. ఇవి కూడా చాలామంది ఇప్పుడు ఒకటే వరుస వేసుకుంటున్నారు. మధ్యలో చిన్న లాకెట్ లాంటిది ఏదైనా పెట్టుకొని ఓన్లీ నెక్ మందం మాత్రమే వేసుకుంటున్నారు కొంతమంది, సింపుల్గా ఉంటాయని. ఈ సైజు కొంతమంది ఇష్టపడుతుంటారు. తర్వాత ఇవి రైస్ ముత్యాలండి. గోధుమ సైజు ముత్యాలు అంటారు కదా, రైస్ ముత్యాలు కూడా అంటారు. ఇందులో మనకి ఇంకా చిన్న సైజు కూడా ఉంటాయి. ఇందులో ఏంటంటే మనకి ఎంత చిన్న సైజు అవునా కొద్దీ మనకి రేట్ ఎక్కువ అవుతుంటాయండి చాలా. ఇది మామూలుగా నేను చూపించేది మీకు మామూలు క్వాలిటీ. ఇది ఇందులో ఇంకా మంచి క్వాలిటీ ఉంటుంది. ఇట్లా ఇది ఉంది కదా, ఇట్లా కాకుండా ఇంకా నీట్గా ఉంటాయండి పీసులో. ఇది కొద్దిగా మనకి గరుగ్గా ఉంది కదా పీసు పైన, ఇలా కాకుండా స్మూత్గా ఉంటాయి. అవి కాస్ట్లు ఎక్కువ పడతాయండి ఇంకా రేటు. ఇవి మనకి నేను చూపించేది మామూలు క్వాలిటీ. ఇది తర్వాత వచ్చేసి రౌండ్ ముత్యాలు. ఈ రౌండ్ ముత్యాలు చిన్న సైజు. ఇవి దేనికోసం యూజ్ చేస్తుంటారంటే మనకి రాళ్ళ కమ్మల బుట్టాలు ఉంటాయి కదా, కమ్మల బుట్టాల బుట్టాలకి కింద ముత్యాలు చుట్టేవాళ్ళం. ఆ సైజు అనమాట ఇవి. మళ్ళీ ఇంకోటి కమ్మలకి కింద జాలర్లు చేస్తాం కదా, జాలర్లకి ముత్యాలు వేసి అల్లుతాం చూడండి, ఆ సైజు అనమాట ఇవి. ఆ తర్వాత మనకి వచ్చేసి గోల్డ్ కలర్లో ఉన్నటువంటి ముత్యాలు ఇవి. సో ఇందులో కన్నా క్వాలిటీలు ఉంటాయండి. ఈ క్వాలిటీలు ఇది మామూలు క్వాలిటీ. ఇది ఇందులో మంచి క్వాలిటీ అంటే సౌస్కి అని ఉంటాయి. అవి మనకి చాలా రేట్ ఎక్కువ ఉంటాయండి, చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. ఈ నార్మల్ క్వాలిటీ. ఇది ఏంటంటే తర్వాత యూజ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది మనకి ఈ కోటింగ్ అనేది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, తక్కువ క్వాలిటీ కాబట్టి. ఇందులో మంచి క్వాలిటీ ఉంటాయి. అవి మనకి కలర్ పోవండి, అవి ఎప్పటికీ పర్మనెంట్గా ఉండిపోతాయి. కానీ రేటు కూడా చాలా రేటు ఎక్కువగా ఉంటుంది. సో మామూలుగా
మనకు తక్కువ కాస్ట్లో రావాలంటే మాత్రం ఇలాంటి నార్మల్ ముత్యాలు చాలామంది అడుగుతుంటారు. ఇవి నేను ఎక్కువ యూజ్ చేస్తుంటాను. అందులో వచ్చేసి చిన్న సైజ్ అండి. ఇవి చూడడానికి చాలా బాగుంటాయి, మంచి గ్రాండ్ లుక్. ఇవి కూడా ఒక సింగిల్ వరుస మనకి ఓన్లీ నెక్ వరకే వేసుకుంటారండి చాలామంది సింపుల్గా. మధ్యలో ఏదైనా లాకెట్ ఉంటే లాకెట్ కూడా వేసుకోవచ్చు ఒకటే వరుస. తర్వాత ఇవి వచ్చేసి పగడాలు. ఇవి కూడా మామూలు క్వాలిటీ అండి, ఒరిజినల్ కాదు. ఇందులో ఒరిజినల్ మంచి పగడాలు కావాలంటే కూడా మనకి గ్రామ్ లాగానే జోకిస్తారు. అవి కూడా రేట్ ఎక్కువనే ఉంటాయి. ఇది మామూలు పగడాలు, ఇవి ఒరిజినల్ కాదు. ఓకేనా. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, అందరికీ నమస్తే.